నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ మరియు నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించడం జరిగింది। బీసీ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో చట్టాన్ని సవరించి తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం ఆశ్చర్యపడే విధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే విధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరి చట్టాన్ని 42% చేస్తూ నిన్న చేసినటువంటి 2 చట్టాలను పూర్తిగా తెలంగాణ ప్రజలను ఇప్పుడు వర్షం ఎట్లా పడుతుందో అట్లా 29 చట్టం ప్రకారం చట్టం సవరణ చేసి తెలంగాణ మొత్తానికి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది। అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిది, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ధైర్యంగా గల్లు ఎగిరేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుందనడానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మేము అందరం కూడా పండగ చేసుకుంటున్నాం। జై కాంగ్రెస్, జై పొన్నం, జై కాంగ్రెస్।